ఐ న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన లిక్కర్ స్కామ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిందంటూ వచ్చిన వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. సౌత్ గ్రూప్ సభ్యులకు తన తండ్రిని పరిచయం చేశానంటూ ఈ కేసులో నిందితురాలైన కవిత చెప్పినట్లు ఈడీ పేర్కొందంటూ వార్తలు వచ్చాయి. కవిత తరపు న్యాయవాదులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. దీంతో అసలు లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ప్రస్తావన ఉందా లేదా అనేది ప్రశ్నగా మిగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న కేసీఆర్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ హైకోర్టులో కవితకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో ఈడీ కోర్టుకు కొన్ని కీలక పత్రాలు సమర్పించింది. అందులో సౌత్ గ్రూపుకు చెందిన సభ్యులు చెప్పిన అంశాలను ఈడీ ప్రస్తావించింది. కేసులో నిందితుడైన శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో కవిత తన తండ్రికి ఇతర సౌత్ గ్రూపు సభ్యులను పరిచయం చేసినట్లుగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈడీ సమర్పించిన అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాల్లో సరైన స్పష్టత లేకపోవడం వల్లనే ఈ గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తుంది. కవిత ఇతర సౌత్ గ్రూప్ సభ్యులకు తన తండ్రి మాగుంట శ్రీనివాస్ రెడ్డిని పరిచయం చేసినట్లుగా శరత్ చంద్రారెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే ఆ డాక్యుమెంట్ లో తన తండ్రిని ఇతర సౌత్ గ్రూప్ సభ్యులతో పరిచయం చేసినట్లుగా చెప్పిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీస్తాయి. దీనికి కవిత తరపు న్యాయవాది వివరణ ఇస్తూ శరత్ చంద్రారెడ్డి తన తండ్రి ప్రస్తావన తెచ్చారు తప్ప కవిత తన తండ్రి ప్రస్తావన తేలేదని స్పష్టత ఇచ్చారు. అది ఆ న్యూస్ ఛానల్కి ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది. కోర్టులో నేను ఉన్నాను, వాదన అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను. మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ మడ్ స్లింగింగ్. ఆయన మీద బురద జల్లే ప్రయత్నం ఇదంతా. కవిత ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అంగీకార వాంగ్మూలం ఇవ్వలేదని కూడా తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్న అంశాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లనే గందరగోళం నెలకొన్నట్లు అర్థమవుతుంది.